ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించి మనకు తెలియని తెలుసుకోవాల్సిన అంశాలను వివరిస్తూ మనల్ని నిత్యం చైతన్యపరుస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు, ప్రశ్నాశాస్త్ర ప్రావీణ్యులు, జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. ఇక గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరే నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురువుగారు, ఋషులు వారి చరిత్ర గొప్పతనం గురించి తెలియజేస్తూ వస్తున్నారు. ఈ అంశంతో పాటుగా ఇంకా ఏం తెలుసుకోబోతున్నామో వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ముఖంలో కాంతి పెరగడానికి అంటే గ్లో వృద్ధి చెందడానికి గాను ఎవరికి వారు తేలిగ్గా చేసుకోదగినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని ఈరోజు మీ అందరూ కూడా తెలియజేస్తాను. దీంతో పాటుగా జీర్ణం వాతాపి జీర్ణం అంటూ ఉంటాం. తిన్న తర్వాత బొజ చుట్టూ 3 సార్లు తిప్పుకుంటూ, ముఖ్యంగా చిన్నపిల్లలకైతే కనుక ఖచ్చితంగా తల్లి కానీ అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ మాట అంటూనే ఉంటారు. ఇలా అనడం వెనక అగస్త్య మహర్షి ఒక చరిత్ర ఉంది. అసలు అగస్త్యుడికి ఈ వాతాపి జీర్ణానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, అగస్త్యుడికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తెలియజేసేటువంటి ఋషి చరిత్ర ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మీ అందరూ కూడా తెలియజేస్తాను. అలానే వీటితో పాటుగా కత్తి, చాకు, కత్తెర ఇట్లాంటివి కనుక ఓపెన్ ఎయిర్కి అందరూ చూసేటువంటి విధంగా బాహాటంగా ఉంచుతూ వచ్చినట్లయితే కలిగే ఇబ్బందులు ఏమిటో ఈరోజు మీ అందరూ కూడా తెలియజేస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. శనివారం 6వ తేదీ జూన్ నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, తిథి బహుళ షష్ఠి, రాత్రి 2:39 వరకు, నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉదయం 6:02 వరకు, వర్జం ఉదయం 10:21 నుండి 12:04 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:45 నుండి 7:29 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, శుభ సమయాలు సాయంత్రం 5:01 నుండి 5:42 వరకు. ఈ రోజు ఉన్నటువంటి తేదీ వార నక్షత్రాలను అనుసరించి రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. గురువుగారు, ఇవాళ పంచాంగ ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇక ఈ రోజంతా విజయవంతం అవడానికి ఏం చేయాలో వివరిస్తారా? ఈ రోజున మహాసౌరయోగం ఉంది. సూర్యుడు రోహిణి నక్షత్రంలో ఉంటే చంద్రుడు ధనిష్ఠ నక్షత్రంలో ఉన్నాడు. ఉదయం 6:03 తర్వాత నుంచి కూడా ధనిష్ఠ వచ్చేస్తోంది. 6:03 వరకు శ్రవణం ఉన్నా తర్వాత నుంచి వస్తున్నటువంటి ధనిష్ఠ నక్షత్రం కనుక ఈ రోహిణి నక్షత్రం దగ్గర నుంచి ధనిష్ఠ నక్షత్రం వరకు లెక్కించినట్లయితే అది 13వ నక్షత్రం అవుతుంది. అంటే రవి ఉన్నటువంటి నక్షత్రం నుండి చంద్రుడు 13వ నక్షత్రంలో ఉన్నాడు కనుక ఈ రోజున ఈ మహాసౌర యోగం అనేటువంటి యోగం ఏర్పడుతుంది. కనుక ఈ రోజు మొత్తంలో ఉన్నటువంటి వర్జము, దుర్ముహూర్తము, రాహుకాలాలు వదిలేసి తతిమా సమయాల్లో మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినట్లయితే చక్కటి ఫలితాల్ని అందుకోగలుగుతారు. ధన్యవాదాలు గురువుగారు. ఈ రోజుకున్న విశిష్టతల గురించి వివరిస్తారా అండి? షష్ఠి తిథి కలిగినటువంటి ఈ రోజున ఎవరైతే వల్లి దేవసేన సమేతమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఉపవసించి అర్చించి పూజిస్తారో వారందరికీ కూడా ధనం లేనటువంటి వారికి ధనం, రూపం లేనటువంటి వారికి రూపం, అంటే అందం లేనటువంటి వారికి అందము, దీర్ఘాయుర్ధాయము, యశస్సు, కీర్తి, మేధస్సు ఇవన్నీ కూడా కలుగుతాయని చెప్పిన ప్రతీతి కనుక ఇవాళ మనం అందరం కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయటం అనేది మంచిది. ధన్యవాదాలు గురువుగారు. ఇక ఇవాల్టి దిన ఫలితాలు, పరిహారాల గురించి వివరిస్తారా అండి? ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు బాగా కాన్ఫిడెంట్గా ఉంటారని చెప్పుకోవాలి. ఎదుటివారు ఒక మాట మాట్లాడితే తిరిగి 2 మాటలతో సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. రిటైర్ అయిన తర్వాత చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే బెటర్ జాబ్స్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఇలా కెరియర్ పరంగా ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, చేసేటువంటి ప్రయత్నాలు చాలా చక్కగా ఉపకరించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి కూడా అంది వస్తుంది. ఇంటిని, ఆఫీస్ని రెండింటిని బాగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ప్రయాణాలు కూడా లాభిస్తాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించడం.
వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఒంట్లో వేడి శాతం కాస్త పెరగడానికి, గొంతు ఏమైనా గరగరలాడడానికి, ఇటువంటి చిన్న చిన్న అనారోగ్యాలను మినహాయించినట్లయితే వేరే అసలు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కూడా వీళ్ళకి లేవనే మనం చెప్పుకోవాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. 10 మందికి తలలో నేలకలాగా మెలగలుగుతారు. శుభవార్త శ్రవణం చేస్తారు. శుభకార్యాల్లో కూడా పాలు పంచుకోగలుగుతారు. సానుకూల పడడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కొత్త పరిచయాలు కూడా బలపడతాయి, ఉపయోగపడతాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు జన్మంలో ఉన్నటువంటి బుధుడు కావచ్చు, అదే ప్రకారంగా అష్టమంలో ఉన్నటువంటి చంద్రుడు, వ్యయంలో ఉన్నటువంటి రవి, ఇలా అనేకమైనటువంటి గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈరోజు రోజువారీ పనులకు పరిమితం అవటం అనేది మంచిది. ప్రతిదాన్ని కూడా ప్రెస్టేజ్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కనుక అయినంత వరకు పనులను కాస్త వైదాదులలో తీసుకురావడం అనేది ఉత్తమం. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం చంద్రశేఖర అష్టకాన్ని పాటించడం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు అందానికి, అదే ప్రకారంగా ఆరోగ్యానికి, రెండిటికి కూడా ఈ రోజున అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. అయితే మీరన్నా బంధువులు ఇళ్ళకి వెళ్తారు, లేదా మీ ఇంటికన్నా బంధువులు రావడానికి ఆస్కారం అనేటువంటిది ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. క్రయ విక్రయాలు కూడా సానుకూలంగా సాగించుకోగలుగుతారు. అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి పొరపొచ్చాలు తొలగిపోవడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు కూడా లభిస్తుంది. మనసుకు సంతోషం కలిగేటువంటి సంభాషణలు కానీ, సంఘటనలు కానీ చోటు చేసుకోవడానికి అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, అగస్త్య మహర్షికి వాతాపి జీర్ణం అన్న మాటకి ఉన్న సంబంధం గురించి తెలియజేస్తామన్నారు, వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. మన మహర్షుల్లో దేవర్షి అయినటువంటి వారు అగస్త్య మహర్షి. గొప్ప శ్రీ విద్యోపాసకుడు. అసలు ఈయనకి తెలియనటువంటి శాస్త్రం అంటూ ఏది కూడా లేదు. గొప్ప శివభక్తుడు కూడా. పరమేశ్వరుడు యందు అచంచలమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు అగస్త్యుడు. ఈయన కుండ నుంచి పుట్టాడు, ఇటువంటి కథలు మనకు కనబడుతూ ఉంటాయి. కానీ ఈయన అసలు అయినటువంటి పేరు ఏమిటయ్యా అంటే కనుక కుంభోద్భవుడు. కుండ నుంచి పుట్టాడు కనుక కుంభోద్భవుడు అన్నారు. కానీ కారణం అది కాదు. మీరు ఎప్పుడైనా సరే ప్రాణాయామం చేసేటప్పుడు చూడండి, లోపలికి గాలి తీసుకుంటాం, తర్వాత లోపల కొంతసేపు గాలిని బంధిస్తాం, ఆ తర్వాత మళ్ళీ గాలిని బయటికి వదిలిపెడతాం. ఈ లోపలికి గాలి వెళ్ళి బయటకు వచ్చే సమయంలో లోపల బంధింపబడి ఉండేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దీన్ని కుంభక స్థితి అని అంటారు. అటువంటి ఆ కుంభక స్థితిలో ఎంతకాలమైనా సరే ఉండి తపస్సు చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగిన వాడు కనుక ఆయనకి కుంభోద్భవుడు అనేటువంటి పేరు వచ్చింది. అంతటి మహాత్ముడైనటువంటి వాడు అగస్త్యుడు. పైన సప్తర్షి మండలంలో ఆయనకంటూ ఒక స్థానం ఉంది. అక్కడ నక్షత్ర రూపంలో ఎప్పటికీ ఆయన ప్రకాశిస్తూ ఉంటాడని చెప్పిన ప్రతీతి. నక్షత్ర రూపంలో ఉన్నటువంటి అగస్త్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు, ఆయనకి ఎలా పూజ చేయాలంతా కూడా ధర్మశాస్త్రంలో మనకు కనబడుతున్నటువంటి విశేషాలు చాలా ఉన్నాయి. అసలు అగస్త్యుడి యొక్క శక్తి, గొప్పతనం ఎంతది అనేవి మనం మాటల్లో చెప్పడానికి కాస్త వ్యవధి కూడా అసలు మనకి సరిపో. ఒకసారి ఆయన తన పితృదేవతలను తరింపజేయడం కోసం అని చెప్పని లోపాముద్ర అనబడేటువంటి కారణజన్మురాలను వివాహం చేసుకున్నట్టు. వివాహం చేసుకున్న తర్వాత ఆవిడేమో ఒక రాజుగారి కుమార్తె, రాకుమార్తె ఆవిడ. ఆవిడని వెంట తీసుకువెళ్ళాడు. గంగాసాగరం దగ్గర ఒక చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. కొంతకాలం ఆవిడ శుశ్రూష చేసింది. ఈయనకు సంతోషం కలిగింది. సంతోషం కలిగాక మనకి మంచిది, నీకు మంచి సంతానాన్ని అనుగ్రహిస్తానన్నట్టు. అప్పుడు ఆవిడ అంది, ఎంతైనా జీవనయాత్ర చేయాలంటే కాస్త అలంకారం ఉండాలి కదా, ఏదో ముక్కుకో చెవులకో అన్నా కాస్త బంగారం ఉండాలి కదా, నాకు కొంచెం నగలు పెట్టండి అని, కొనిపెట్టండి అని అడిగింది ఆవిడ. అయితే ఈయన ఏం చేశాడు, తపస్సు ఆయనది గొప్పది కదా, ఏదో కుబేరుని పిలిస్తే వచ్చి ఎంత కావాలంటే అంత ఇచ్చిపోతాడు. కానీ ఈయన తపస్సును వృధా చేసుకోదలుచుకోలేదు. తపస్సు ఎప్పుడూ లోకక్షేమం కోసమే ఉండాలి, స్వార్థం కోసం కాదని నమ్మేటువంటి ఋషి ఈయన. వెంటనే అక్కడి నుంచి శృతరువుడు అనేటువంటి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగితే ఆయన అన్నాడు, నా దగ్గర అంత ధనం లేదన్నాడు. అప్పుడు ఈ శృతరువుడితో కలిసిన భద్రశ్రుడు అనేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాట. ఆయన కూడా అంత ధనం లేదన్నాడు. తర్వాత అక్కడి నుంచి త్రసద్రశ్యుడు అనేటువంటి రాజుగారి దగ్గరికి వెళ్ళాట. ఆయన కూడా అంత ధనం లేదన్నట్టు. అప్పుడు వీళ్ళందరూ కలిసి మణిమతి నగరాన్ని వెళ్ళేటువంటి ఇల్లుడు అనేటువంటి రాజుగారి దగ్గరికి వెళ్ళాట. ఈ ఇల్లుడు వీడి తమ్ముడు వాతాపి, ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా రాక్షసులు. ఈ ఇల్లుడు ఒకసారి ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరేటువంటి మంత్రం ఒకటి నాకు చెప్పు అన్నట్ట. నాకు తెలుసు కానీ నేను నీకు చెప్పను, నువ్వు రాక్షసుడు అన్నట్ట. ఈ బ్రాహ్మణుడు నన్ను ఇంత మాట అంటావా, చూడు నేను ఏం చేస్తానని చెప్పని మనసులో అనుకున్నాడు. అనుకొని వీళ్ళకి రాక్షసులు కదా, కామరూప విద్య ఉంటుంది, అంటే ఏ రూపంగా అంటే ఆ రూపంలోకి మారిపోగలరు. ఆయనతో రేపు పితృకార్యం ఉంది రా అని చెప్పని నిలువడి పిలిస్తే పాపం ఈ బ్రాహ్మణుడు వెళ్ళాడు. ఇతనికి వాతాపిని మేకగా మార్చి అతనితో ఉండినటువంటి ఆ మాంసం ఏదైతే ఉంటుందో అది తినిపించారట ఆ బ్రాహ్మడికి. ఆ బ్రాహ్మడు తిన్నాడు. తర్వాత వాతాపి రా బయటకు అన్నట్టు ఇల్లుడు పొట్ట తెలుసుకొని బయటకు వచ్చాడు. బ్రాహ్మడు చచ్చిపోయాడు. ఇంకా అదే వ్రతంగా పెట్టుకున్నారు. అందరిని ఇలానే చూస్తున్నారు. ఈ విషయాన్ని అగస్త్యుడికి కూడా చెప్పారట. ఏం పర్వాలేదు, మీరు ఏం కంగారు పడకండి అన్నారట. ఇల్లుడి దగ్గరికి అగస్త్యుడు వెళ్ళాడు. నాకు బంగారం కావాలన్నాడు, ఆయన ఇస్తానన్నాడు. అయితే ముందుగా భోజనం చేయండి అని చెప్పని అన్నాడు. ఈయనకి ప్రణాళిక అంతా అర్థమైపోయింది. భోజనాన్ని కూర్చోబెట్టారు. అగస్త్యుడికి చక్కగా ఈ వాతాపిని మేక రూపంలోకి మార్చి వండి పెట్టేసేట ఇల్లుడు.
ఈయన తినేశాడు. తిన్న తర్వాత ఏమన్నాడు, వాతాభిజీర్ణం 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 అని 3 సార్లు శుభ్రంగా పొట్ట చుట్టూ దుంతుకున్నట్టు అయిపోయింది. వాతాపి లోపల జీర్ణం అయిపోయాడు. ఇల్లు కూడా వచ్చి వాతాపి రా బయటికి అన్నట్టు, ఎక్కడ ఉలుకులేదు పలుకులేదు. రెండోసారి గట్టిగా చెప్పాట, వాతాపి రా బయటికి అన్నట్టు, అబ్బే ఏ వాతాపి నేను పిలుస్తున్న వాడిని ఇల్లుని రా బయటికి అన్నట్టు, అబ్బే ఏం అవకాశం లేదు. అప్పుడు అగస్త్యుడు అన్నట్టు, ఇంకెక్కడ వాతాపయ్యా లోపల జీర్ణం అయిపోయాడు, ఏం నీ సంగతి చెప్పి ఇప్పుడు అన్నట్టు. ఇప్పుడు ఇల్లుడు భయపడి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి అడిగిన దానికన్నా అనేక రెట్లు ఎక్కువ బంగారాన్ని ఇచ్చాట. అదంతా కూడా పుచ్చుకొని నీ వల్ల లోకోపద్రవం కలుగుతుంది కనుక నువ్వు జీవించడానికి అర్హుడు కావని చెప్పని అతను కూడా భస్మం చేసి తన తపశక్తి చేత మళ్ళీ వెళ్ళి ఆ బంగారాన్ని అంతా కూడా తన భార్య అయినటువంటి లోపాముద్రకిచ్చి ఆవిడని కొన్ని ప్రశ్నలు వేస్తే ఆవిడ కొన్ని సమాధానాలు చెప్పింది. 1000 మందితో సమానమైనటువంటి బలము తేజస్సు కలిగినటువంటి కొడుకుని ఆవిడకి అనుగ్రహించేట. ఆ కొడుకు పేరే తేజస్వి. ఆయన కొడుకు పేరు తేజస్వి. అందుకని చెప్పాను నా పేరే ఆ పేరు, ఆ పేరే నా పేరు. కానీ అగస్త్యుడి యొక్క కొడుకు పేరు తేజస్వి. తర్వాత అంటే ఆయనకి ఆ పేరు ఎందుకు పెట్టారంటే పుట్టడమే వర్చస్సుతో పుట్టాడు, అందుకని తేజస్వి అనేటువంటి పేరు వచ్చింది. ఆయన తన పితృదేవతలను చక్కగా ఉద్ధరించాడు. ఇది కాక ఒకానొక సందర్భంలో కాలకేయులు అనేటువంటి రాక్షసులను సంహరించవలసినటువంటి స్థితి వచ్చింది. వాళ్ళు సముద్రంలో దాక్కున్నారు. సముద్రంలో నీరంతా ఇంకింపజేస్తే తప్ప వారిని సంహరించడానికి కుదరని స్థితి. అప్పుడు ఏం చేయాలి అని చెప్పని దేవతలందరూ వెళ్ళి తపశ్శక్తి సంపన్నుడైనటువంటి అగస్త్యుని శరణి పెడితే ఆయన 3 చుక్కలుగా సముద్రాన్ని అంతా మార్చి శుభ్రంగా అవపోసను పట్టేశాడు. మనం తీర్థం ఎలా తీసుకుంటాం అలా 3 చుక్కలుగా సముద్రాన్ని అంతా మార్చి లోపలికి గుచ్చేసుకున్నట్టు, ఎక్కడ ఏ ప్రాణికి హాని కలగకుండా వీళ్ళు రాక్షసులను సంహరించారు. సంహరించిన తర్వాత అగస్త్యుడితో అన్నట్ట, నాయన మళ్ళీ నీరు అంతా నింపన్నట్టు. నాకు ఆ మాట ముందు చెప్పలేగా, లోపల జీర్ణం అయిపోయింది అన్నట్టు. ఆయన జీర్ణశక్తి అంత గొప్పది. అందుకని ఇప్పటికి కూడా చంటి పిల్లలు ఎవరికైనా సరే అన్నం పెట్టిన తర్వాత తల్లి కానీ అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ వాళ్ళ బొజ్జ చుట్టూ శుభ్రంగా 3 సార్లు చుడుతూ వాతాభిజీర్ణం 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 అంటానికి కారణం అది. అంతటి మహా తపశ్శక్తిని సంపన్నుడు అగస్త్యుడు. ఏదో ఆయన తిని జీర్ణం చేసుకున్నది కాదు, ఆయన్ని తలుచుకొని ఇప్పుడు ఎవరైనా సరే వాతాభిజీర్ణం అన్నా కూడా వాళ్ళకు కూడా జీర్ణశక్తిని వృద్ధి చేయగలిగేటువంటి తపశ్శక్తిని సంపన్నుడైనటువంటి వాడు అగస్త్యుడు. కృతయుగం నాటి నుంచి ఉన్నటువంటి మహాత్ముడైనటువంటి వాడు అగస్త్యుడు. అటువంటి ఈ అగస్త్యుడు ఎప్పుడైతే దేవతలను నింపమన్నారో అప్పుడు కుదరదన్నారో వెంటనే అప్పుడు అన్నట్టు ఒక ఉపాయం ఉంది, నేను ఒక పని చేస్తాను ఆగండి అని చెప్పని తాను యొక్క మూత్ర పురుషం ద్వారా మళ్ళీ నీటినంతా బయటికి తీసుకొచ్చి మొత్తం నింపి, ఏమైనప్పటికీ నాలో జీర్ణమైన తర్వాత బయటకు వచ్చినటువంటి నీరు గనక దీనికి నేను కొన్ని నియమాలు ఏర్పాటు చేస్తున్నాను, పూర్ణిమ అమావాస్య లాంటి కొన్ని తిథులు చెప్పాడు. వీటి రోజుల్లో మాత్రమే సముద్ర స్నానం చేయాలి అని ఒక కట్టడి చేశాట. అట్లా ఆ కట్టడి ఏర్పడడానికి కారణం కూడా అగస్త్యుడే. ఇలా అనేకమైనటువంటి విశేషాలతో కూడుకున్నటువంటిది అగస్త్యుడి యొక్క చరిత్ర. చాలా విస్తారమైనటువంటి చరిత్ర. అటువంటి మహాత్ముడైనటువంటి వాడు అగస్త్యుడు. ఆ అగస్త్య మహర్షిని తలుచుకున్నటువంటి రోజు ఎంతో సుదినం. అందుకనే దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఏవైనా సరే మన ఆచారాల వెనక చాలా గొప్పవైనటువంటి రహస్యాలు దాగి ఉంటాయి. కనుక ఎప్పుడు మీరు ఆదిత్య హృదయం చదువుకున్నా అగస్త్యుని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు భోజనం చేసినా అగస్త్యుని తలుచుకొని వాతాభిజీర్ణం అని చక్కగా 3 సార్లు భోజ చుట్టూ అనుకుంటూ ఉండండి. గురువుగారు, కత్తి కత్తెర అందరికీ కనిపించే విధంగా పెడితే ఏమవుతుందో తెలియజేస్తామన్నారు, వివరిస్తారా అండి? కత్తెర ఇవాళ రేపు ఫోర్క్ స్పూన్స్ లాగా ఉండి మనకి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడుతున్నారు. ఏమైనా ఉంటే కనుక చక్కగా ఇలా గుచ్చుకొని నోట్లో పెట్టుకొని తినడానికి అవి, స్క్రూ డ్రైవర్లు, ఇట్లాంటివి ఏవైనప్పటికీ కూడా పదునైనటువంటివి ఏవైతే ఉన్నాయో వేటిని కూడా ఎగ్జిబిట్ చేయకూడదు. 10 మంది చూస్తూ ఉండేటువంటి విధంగా, 10 మంది దృష్టి పడేటువంటి విధంగా ఉన్నటువంటి చోట ఇవి పెట్టకూడదు. అంతేకాకుండా వీటిని నిలబెట్టకూడదు అని అన్నారు, పడుకోబెట్టి ఉంచాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి కత్తి కానీ చాకు కానీ ఉన్నాయనుకోండి, ఇట్లా పెట్టకూడదు అనమాట. వాటిని ఇలా నేలకు చూస్తూ ఉండేటువంటి విధంగా పెట్టాలి అని అన్నారు. మీరు బాగా పాత రోజుల్లో గమనించండి. నేను ఎక్కువగా పాత రోజుల్లో ఎందుకు చెప్తూ ఉంటాను అంటే మన సంప్రదాయ విలువలన్నీ కూడా అక్కడే ఆధారపడి ఉన్నాయి. అందుకని ఈ మాట చెప్తూ ఉంటాను. ఎప్పుడైనా ఇంట్లో పిల్లలు ఆడుకుంటూ ఏ చాకో కత్తో తీసుకొని ఏయ్ అని ఇలా చూపించారనుకోండి, వెంటనే ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేశారు, నాన్న తప్పు అలా చూపించకూడదు అని చెప్పని ఆ చాకుని నేల మీద 3 సార్లు కొట్టించేవారు. అంటే అప్పుడు ఏమవుతుందట, ఇలా చూపించడం వల్ల వీళ్ళు ఇప్పుడు ఆటపాటల్లో అనుకుంటున్నటువంటివి రాను రోజుల్లో ఇది వైరంగా మారడానికి ఆస్కారాన్ని కల్పిస్తుందట. ఆ వైరభావం పోవడం కోసం అని చెప్పని ముందు భూమి మీద నేల మీద ఆ చాకుతో 3 సార్లు కొట్టించేవారు. అంటే అప్పుడు ఆ చాకు పైకి చూపించడం వల్ల ఉత్పన్నమైనటువంటి నకారాత్మక శక్తి ఏదైతే ఉందో అది తొలగిపోతుంది అని చెప్పని. అందుకని ఇట్లా ఈ నకారాత్మక శక్తి వీటి ఎందుకు ఎక్కువగా ఉంటుంది కనుక, పైగా మీరు ఒకసారి గమనించండి, ఎప్పుడైనా కూడా మనం దేని వంక అయితే తదేకంగా ఎక్కువగా చూస్తూ ఉంటామో అది మనల్ని బాగా ఆకర్షిస్తుంది. ఆకర్షించినప్పుడు దాంట్లో ఉండేటువంటి లక్షణాలు మనలో రావడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. అందుకని మీరు పూల వంక చూస్తూ ఉన్నారనుకోండి,
కోమలమైనటువంటి హృదయం మీకు ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇటువంటి పదునైనవి చూస్తున్నారనుకోండి, ఆవేశం వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఓ పక్కన కత్తెర కానీ కత్తి కానీ ఏదైనా ఉంటే తీసి ముందు వాళ్ళ మీద విసిరు కొడతాం. అవునా కదా? ఎక్కువగా ఆవేశం వస్తే జరిగేది అదే కదా. అందుకోసం అని చెప్పనే ఈ కత్తి, కత్తెర ఇట్లాంటి పదునైనటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని బాగా ప్రొడ్యూస్ చేసేటువంటివి కనుక వీటిని ఎప్పుడు కూడా ఎగ్జిబిట్ చేయకూడదు. 10 మంది దృష్టి పడుతూ ఉండేటువంటి విధంగా పెట్టకూడదు. అలానే ఇవి ఊర్ధ్వముఖంగా ఇలా పైకి ఉండేటట్టుగా కాకుండా అధోముఖంగా కిందకి ఉండేటువంటి విధంగా మాత్రమే ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది మన సంప్రదాయం కనుక దీన్ని గౌరవిద్దాం. మనం అందరం కూడా మంచి ఫలితాన్ని పొందుదాం. అందరూ తెలుసుకోవాల్సిన అంశాన్ని చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. తదుపరి రాశుల యొక్క దిన ఫలితాల గురించి వివరిస్తారా అండి? తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఈ రోజున ముందుకు సాగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. విశ్రాంతికి, ప్రశాంతతకు ఈ రోజున అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అంటే మీరే వీటికి ప్రాధాన్యతనిస్తారని కూడా చెప్పవచ్చు. అంటే జీవితం అనేది పరుగు పందెం కాదు, ఎంతసేపు ఉద్యోగాలు ఇవే కావు, కాస్త రిలాక్స్ అవ్వాలి అనేటువంటి విధంగా మీ ఆలోచన ధోరణంతా కూడా సాగుతూ ఉంటుంది. ఎవరైనా అరిచినా, తిట్టినా, గట్టిగా ఆవేశంగా మాట్లాడినా అవి ఏవి పెద్దగా పట్టించుకునేటువంటి ప్రయత్నం చేయరు. పూర్తిగా ఈ రోజున అయితే ఎంటర్టైన్మెంట్ మూడ్లో అన్నా ఉంటారు, లేదా విపరీతంగా శ్రమించి పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా మీరు అనుకునేటువంటి పనుల్లో విజయాన్ని సాధించడం అన్నా చేస్తారు. కానీ రెండు అనుకూలమైనటువంటివే, రెండు మంచివే కనుక ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నదనే చెప్పవచ్చు. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పాటించడం. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా చికాక్గా సాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఊహించినటువంటి ఖర్చులు ఉంటూ ఉంటాయి. అలానే ప్రయాణాల్లో కూడా అలసట ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇతరులు తప్పు చేసి ఆ తప్పును మీ మీద నెట్టివేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో కూడా చిట్టి పుట్టి తగాదాలు ఉంటాయి. సంతానానికి సంబంధించి కాస్త చికాకులు ఉంటాయి. అంటే వాళ్ళు చదువుకోవట్లేదనో, లేకపోతే వాళ్ళకి కావాల్సిన మీరు సమకూర్చలేకపోతున్నారనో, ఇట్లా ఏదో ఒక రకంగా కాస్త ఇబ్బందులు ఉండడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. పరిచయాలు ఉంటాయి, కానీ అవి పెద్దగా ఉపయోగపడేటువంటి స్థితి అనేటువంటిది ఉండదు. ఒకవేళ ఈరోజు ఏ సమస్య లేదు, చక్కగా మీరు హాయిగా ఒక విహారయాత్రలోనో వినోద కార్యక్రమంలోనో పాలు పంచుకుంటున్నారు, అయినా కూడా వాటిని పెద్దగా ఈరోజు మీరు ఎంజాయ్ చేయలేరు అనేటువంటి మాట మాత్రం చెప్పవచ్చు. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు మనిషి ఒక చోట మనసు ఒక చోట అన్నట్టుగా ఉంటారు. గడిచినటువంటి కాలంలో జరిగినటువంటి మంచి సంఘటనలు పదే పదే జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఒక రకమైనటువంటి బెంగ ఉంటుంది, ఒక రకమైనటువంటి భయము, బెరుకుదల ఉంటాయి. వీటికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏవి కూడా ఉండవు. ఆర్థిక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మాత్రం కొంత చికాకులు ఉన్నాయి. కనుక ఈరోజు అప్పిచ్చినా, అప్పు తీసుకున్నా, తాకట్లు పెట్టినా ఇబ్బందులు కలగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. కనుక ఇటువంటి వాటికి మాత్రం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని పాటించడం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు సాఫీగా సాగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రోజు ఏదన్నా సరే ఒక పని సరిగ్గా జరగలేదన్నా, లేకపోతే మీరు అనుకున్నటువంటి ప్రణాళికలు సాఫీగా సాగలేదన్నా కేవలం మీ స్వయంకృతాపరాధంగానే దాన్ని చెప్పుకోవాలి. మరీ వ్యక్తిగత జాతకాలు బాగుండకపోతే మినహా వృశ్చిక రాశి వారికి ఎక్కడా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ఏవి లేవు. కేవలం భార్యాభర్తల మధ్యలో తగాదాలు, విభేదాలు రాకుండా జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం కాలభైరవాష్టకాన్ని పాటించడం. గురువుగారు, ఫేస్లో మంచి గ్లో రావడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలో తెలియజేస్తామన్నారు, వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. ముఖంలో మంచి వర్చస్సు, కాంతి, గ్లో ఇవి వృద్ధి చెందడానికి కానీ ఏం చేయాలి? ముఖ్యంగా యువకులు ఏం చేస్తూ ఉంటారంటే కనుక రకరకాలైనటువంటి క్రీమ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా అప్లై చేస్తూ ఉంటారు. అద్దంతో సావాసం ఈ వయసులోనే కదా ఎక్కువగా ఉండేది. కనుక ఈ ముఖంలో ఉండేటువంటి కాంతి పెరగడానికి కానీ వీళ్ళందరూ మొట్టమొదటిగా చేయవలసింది ఏంటో తెలుసా అమ్మా? పారిజాతపు చెట్టును పెంచడం. ఇది ఒక మంచి రెమెడీగా చెప్పాలి. పారిజాతపు చెట్టు ఎక్కడ పెంచాలి? ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో. అది ఎటువంటి హనుమంతుడు కూడా అయినా పర్వాలేదు. ధ్యానాంజనేయ స్వామి కావచ్చు, వీరాంజనేయ స్వామి కావచ్చు, సంజీని పర్వతం పట్టుకున్నటువంటి హనుమంతుడు కావచ్చు, ఏదైనప్పటికీ హనుమంతుడి యొక్క గుడిలో మీరు చక్కగా ఈ పారిజాతపు మొక్క నాటి దాన్ని పెరుగుతూ ఉండేటువంటి విధంగా మీరు జాగ్రత్త తీసుకోవాలి. రోజు దానికి నీళ్లు పోయడం, చక్కగా కొమ్మలన్నీ కూడా ఏపుగా వస్తుండేటువంటి విధంగా చూసుకోవడం, ఇలా ఎవరికి వారు జాగ్రత్త తీసుకుంటూ కనుక ఈ పారిజాతపు మొక్కనే కనుక
మీరు ఆంజనేయ స్వామి గుడిలో పెంచినట్లయితే ఆ మొక్క ఎలా వృద్ధి చెందుతూ ఉంటుందో అలా మీ ముఖంలో ఉండేటువంటి వర్చస్సు కాంతి వృద్ధి చెందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. ఎందుకనంటే కనుక పారిజాత వృక్ష మూలంలో ఆంజనేయ స్వామి ఉంటారట. అందుకోసం అని చెప్పి ఆయనకు ఆ పారిజాత వృక్షం అంటే చాలా ప్రీతి. అటువంటి ఆ చెట్టుని ఆయన సన్నిధానంలో మనం పెంచుతున్నాం కనుక మనకు కావాల్సినటువంటి ఈ ముఖ వర్చస్సును హనుమంతుల వారు మనందరూ కూడా అనుగ్రహిస్తారు. అందానికి సంబంధించి అందరికి ఉపయోగపడే చక్కటి పరిహారాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. తదుపరి రాశి యొక్క దిన ఫలితాల గురించి వివరిస్తారా అండి? తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కుటుంబ విషయాల్లో మాట తీరు విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. ఏ పనైనప్పటికీ కూడా అయ్యేంత వరకు దాని గురించి చర్చించకపోవడమే మంచిది. వేటిని రహస్యంగా అట్టి పెడతారో వాటిల్లో మాత్రమే విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. అజీర్ణ సమస్యలు కూడా బాధించడానికి అవకాశాలు లేకపోలేదు. రహస్య శత్రువులు కూడా పొంచి ఉంటారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం కాలభైరవ అష్టకాన్ని పాటించడం. మకర రాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి కూడా ఈరోజు అంతో ఇంతో మేలు కలగడానికి అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఇంట్లో కన్నా బయట ఎక్కువగా తిరగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మీ రోజు మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రోజు కనుక ఈ కాలాన్ని వృధా చేసుకోకుండా చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. విలువైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడానికి కావచ్చు, సేవింగ్స్ కావచ్చు, అప్పులు తీర్చడానికి కావచ్చు, వీటన్నిటికి కూడా ఈ రోజు ఉన్నటువంటి గ్రహగతులు చక్కగా సహకరిస్తున్నాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని పసుపు రంగు పూలతోటి పూజించడం. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఒళ్ళు నొప్పుల వంటివి బాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితం కొంచెం తక్కువగా ఉంటుంది. ఊహించినటువంటి ప్రయాణాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. భార్యాభర్తల మధ్యలో కావచ్చు, రిలేషన్స్ అది ఏ రిలేషన్ అయినా సరే తీసుకోండి కాక ఈరోజు కొంచెం అంటీ ముట్టనట్టుగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు, మీకు రావాల్సినటువంటి ధనం మాత్రం మీరు ఆశించినటువంటి విధంగా ఉండదు. ఈరోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం దివ్యంగా ఉంది. తృతీయంలో ఉన్నటువంటి రవి కావచ్చు, చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు, పంచమంలో ఉన్నటువంటి గురుడు, ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, షష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు, ఇలా అనేకమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటారనేది మీ మీద ఆధారపడుతోంది. విహారయాత్రలు, వినోద కార్యక్రమాల్లో పాలుపంచుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతనని కూడా కలిగి ఉంటారు. ఉపయోగపడేటువంటి పరిచయాలు ఉంటాయి. లౌక్యంగా ఉండగలుగుతారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం. గురువుగారు, ఇవాళ కార్యక్రమంలో దిన ఫలితాలతో పాటు వాతాపి జీర్ణం అన్న మాట వాడుకలోకి ఎలా వచ్చిందో తెలియజేసే కథని వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఇదండి ఇవాళ శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమం. రేపటి వార ఫలితాలు ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం. నమస్కారం.